ఓం శ్రీ సాయిరామ్. తల్లి, తండ్రి, గురువు, దైవము సమస్తము అయిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి చరణారవిందములకు నమస్సుమాంజలు సమర్పిస్తూ అందరికీ సాయిరామ్. శివశక్తి నుండి సాయి శక్తి, శ్రీమతి సవితా సతీష్ అన్నయ్య గారి పుస్తక పఠనం తరువాయి భాగం అండి. బాబా నుండి గురు మంత్ర ఉపదేశం. శివంకి వెళ్ళాలని ఎంత కోరికగా ఉన్నప్పటికీ వెళ్ళటం కుదరటం లేదు. క్రిందటి ఆదివారం వెళ్ళాను, కానీ అప్పటికే భజన హారతి అయిపోయినాయి. నాకు చాలా అస్థిమితంగా అనిపించింది. ఈ ఆదివారం కూడా ఇంటికి ఎవరో అతిథులు రావడం వలన శివంకి వెళ్ళడం కుదరలేదు. నాకు చాలా నిరాశగా అనిపించింది. అది బాబా సంకల్పమని నా మనసుకు నేనే సర్ది చెప్పుకున్నాను. కానీ మనసు మనసే, అది చెప్పిన మాట వినదు. నేను తీరిక లేకుండా ఉన్నప్పటికీ మనసులో ఎడతెగకుండా ఆలోచనలు వస్తూనే ఉన్నాయి. మీరు ప్రపంచంలో ఏ మూల ఎక్కడ ఉన్నా నేను మీతోనే, మీ వెంట జంట ఉంటాను. మీ పిలుపు నాకు అందుతుంది. మీ కష్టాలు, బాధలు వగైరా వగైరా అన్నీ నాకు తెలుస్తూనే ఉంటాయి అంటారు బాబా. మరి నా యందు బాబా కోపంగా ఉన్నారా? ఎందుకు ఇలా అవుతోంది? ఇలాంటి ఆలోచనలన్నీ మనసులో వస్తూ ఉన్నాయి. అతిథులు వెళ్ళిపోయాక నేను తీరికగా కూర్చున్నాను. అలా కూర్చొని ఎప్పుడు నిద్రలోకి జారుకున్నానో తెలియలేదు. నిద్ర పట్టేసింది. అప్పుడు ఒక కల వచ్చింది. కలలో బాబా వారి కోసం ఏర్పాటు చేయబడిన ఒక వేదిక దగ్గర నేను నిలబడి ఉన్నాను. ఎర్రని ముఖమల్ కుషన్తో అలంకరించబడిన సింహాసనము బాబా కోసం ఏర్పాటు చేయబడి ఉన్నది. పాదపీఠం కూడా పెట్టి ఉంచారు. భక్తులు అంతా వచ్చి వేదికకి ఎదురుగా కూర్చొని ఉన్నారు. బాబా వచ్చి సింహాసనంలో కూర్చున్నారు. భజన ప్రారంభమైంది. భజన పూర్తి అయ్యాక బాబా తమ ప్రసంగాన్ని ప్రారంభించారు. నేను బాబాకి బాగా దగ్గరగా ఉన్నాను. కార్యక్రమం పూర్తి అయిన తర్వాత బాబా నన్ను పిలిచి, నీవు రోజు ఏమి జపం చేస్తావు అని అడిగారు. నాకు మనసు సరిగా లేదు, ఎందుకో తెలియదు. అందువల్ల బాబాతో, నన్ను ఎందుకు అడుగుతారు, మీకే అన్నీ తెలుసు అన్నాను. బాబా నవ్వేశారు. నేను మళ్ళీ ఉదయం జపం చేస్తాను. ఓం గం గణపతియే నమః, ఓం నమ శివాయ, ఓం హ్రీం సూర్యాయ నమః, ఓం సాయిరామ్, ఇంకా కొన్ని మంత్రాలు జపిస్తాను. మీకు అన్నీ తెలుసు, ఇంకా ఏ మంత్రాలు జపం చేయమంటారు అని అడిగాను. మిగతా మంత్రాల కంటే ఓం నమ శివాయ మంత్రం ఎక్కువ ఏకాగ్రతతో జపించమని బాబా చెప్పారు. ఆ రోజున నేను శివంకి వెళ్ళకపోయినప్పటికీ కలలో బాబాతోనే ఉన్నాను. ఆయన కలలో ఉండగానే భజనలో కూడా పాల్గొనగలిగాను. అన్నిటికంటే మించి ముఖ్యంగా బాబా స్వయంగా నాకు ఓం నమ శివాయ మంత్రం బాగా జపించమని చెప్పారు. నాకు చాలా 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 సంతోషంగా అనిపించింది. నాకు ఇంతకంటే ఏం కావాలి? అంతసేపు ఆయనతోనే గడిపిన అనుభూతి నాకు కలిగింది. ఆయనకి మన ఆనందం, మన బాధ అన్నీ తెలుసు. భక్తులకు ఏది అవసరమో దానిని బట్టి బాబా మార్గదర్శనం చేయిస్తుంటారు. ఏది ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో అది బాబాకు మాత్రమే తెలుసు. తన భక్తులు కాని వారికి కూడా బాబా ఇంటర్వ్యూ ఇస్తారు. ప్రేమతో విభూదిని ఇస్తారు. సూర్యుని యొక్క అనంత కిరణాల వలె బాబా వారి ప్రేమ భక్తులందరికీ సమానంగా అందుతుంది. ఆయన దివ్య దృష్టికి ఎటువంటి భేదభావము లేదు. ఆయన అందరినీ ప్రేమిస్తారు. ఆయన దివ్య ప్రేమ జల్లుల్లో మునకలు వేయగలగడం ఎంత అదృష్టం! ఇంత ఆనందం కలిగినప్పటికీ నాలో ఒక సందేహం కూడా కలిగింది. తన నామము ఓం సాయిరామ్ కదా, మరి నన్ను ఓం నమ శివాయ ఎందుకు చేయమన్నారు? నాకు అర్థం కాలేదు. నా సందేహం గురించి అంకుల్ని అడిగాను. ఈశ్వరుడు నీ భక్తికి త్వరగా ప్రసన్నుడు అయి ఉండవచ్చును. నీ చిన్నతనం నుంచి నీవు శివభక్తి ఎక్కువ కదా అని చెప్పారు. ఓహో, అందుకేనేమో, బహుశా అందువలననే బాబా నిన్ను ఈ మంత్రము ఎక్కువగా జపించమని చెప్పి ఉండవచ్చు. అందువలన నీవు ఆ మంత్రమే చెయ్యి అన్నారు అంకులు. ఆ రోజు నుంచి నేను ఓం నమ శివాయ మంత్రాన్ని ఎక్కువగా జపించసాగాను, ధ్యానం చేయసాగాను.
పూనాకు చెందిన శ్రీ చక్రపాణి జోషి వ్రాసిన చైతన్య సాయి పుస్తకాన్ని అంకుల్ నాకు ఇచ్చి చదవమని చెప్పారు. ఈ పుస్తకంలో రచయిత కొందరు భక్తుల అనుభవాలను గురించి ఎంత సులభమైన స్పష్టమైన విధంగా వ్రాసారంటే ఆయా భక్తులు పొందిన అనుభవాలను కళ్ళకు కట్టినట్లుగా చక్కగా వర్ణించారు. చాలా కష్టమైన చిక్కు ప్రశ్నలను భగవాన్ బాబా భక్తులకు ఎంతో సులభమైన రీతిలో సమాధానాలను చెప్పారు. ఎటువంటి పాఠకులకైనా ఆ సమాధానాలు చాలా సులభంగా అర్థమవుతాయి. ఈ పుస్తకం చదవటం ప్రారంభించిన తర్వాత బాబా బోధనలను మరింత లోతుగా అర్థం చేసుకోగలుగుతున్నాను. బాబా భక్తుల పాత్రలను అన్ని వేళలా తన అనుగ్రహంతో నింపుతూ ఉంటారు. చాలాసార్లు భక్తులకు ఆ విషయం తెలియకపోవచ్చును. 1995 మార్చి 25న నేను శివంకు వెళ్ళి అక్కడ భజన అయిపోయిన తర్వాత బుక్ స్టాల్కు వెళ్ళాను. మరాఠీ లేక హిందీ భాషలలో ఏదైనా పుస్తకం దొరుకుతుందేమో అని వెతికాను. అలా పుస్తకాల కోసం వెతుకుతూ బాబా ఫోటోలతో ఉన్న మంచి పుస్తకం ఏదైనా దొరికితే ఎంత బాగుంటుంది అనుకున్నాను. ఇంతవరకు బాబా గురించి నేను అటువంటి పుస్తకం చూడలేదు. ఇంటికి వెళుతూ త్రోవలో మా షాపుకు వెళ్ళాను. అక్కడ మా చిన్నబ్బాయి సంతోష్ ఏదో పుస్తకం తిరిగేస్తూ కనిపించాడు. అతను పూర్తిగా ఆ పుస్తకంలో నిమగ్నమై ఉన్నట్లుగా కనిపించాడు. తీరా చూస్తే అది బాబావారి ఫోటోలతో కూడిన పుస్తకం. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అంతేకాకుండా మా అబ్బాయి ఆ పుస్తకాన్ని ఎంతో ఉత్సాహంగా చదువుతున్నాడు. ఆ పుస్తకాన్ని ఎవరో పుస్తకాల విక్రేత వద్ద కొన్నాడట. ఇప్పుడు కూడా బాబా నా అతి చిన్న కోరికను కూడా ఈ విధంగా తీర్చారు. ఆ రోజు జూన్ 4వ తేదీ ఉదయం నుంచి ఈరోజు శివంకు వెళ్ళాలని అనిపిస్తున్నది. సాయంత్రం శివంకి వెళ్ళాను. గత ఎన్నో ఏళ్ళుగా నేను ఎన్నోసార్లు భజన కార్యక్రమంలో పాల్గొన్నాను. కానీ ఈరోజు అనుభూతి మాత్రం చాలా అసాధారణంగా ఉన్నది. ఈరోజు భజనలో బ్రహ్మానంద అనుభూతిని పొందినట్లు అనిపించింది. భక్తితో కూడిన ఆనంద బాష్పాలు నా కళ్ళ వెంట జాలువారుతున్నాయి. నన్ను నేను అదుపు చేసుకోవలసి వచ్చింది. భజన అయ్యాక ఇంటికి వెళుతూ త్రోవలో అంకుల్ ఇంటికి వెళ్ళాను. అదృష్టవశాత్తు నాకు అంకుల్ ఇంట్లో కూడా హారతి చూసే అవకాశం, విభూది కలకండ ప్రసాదం దొరికే భాగ్యం కలిగింది. కొన్ని రోజులు ఎలా ఉంటాయంటే భక్తులు ఆనంద సాగరంలో అలా మునకలు వేసే భాగ్యము వెంటనే దొరుకుతుంది. ఆ విధంగా ఆ రోజు నాకు బ్రహ్మానందంలో మునకలు వేసే భాగ్యం కలిగింది. జూన్ 6వ తేదీన శివంకి తప్పకుండా వెళదామని మా వారు గత నెల రోజులుగా చెబుతున్నారు. కానీ దైవ సంకల్పం మరొక విధంగా ఉన్నది. జూన్ 6వ తేదీన మా వారు పని మీద వేరే ఊరికి వెళ్ళవలసి వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ రోజుకి ఆయన వెనకకి ఇంటికి వచ్చే అవకాశమే లేదు. మా జీవితంలో జూన్ 6వ తేదీ చాలా ముఖ్యమైన రోజు. కానీ భగవాన్ సంకల్పం లేనిదే ఏం చేయగలం? ఈ ఆలోచనలతో నాకు మనసుకు చాలా విచారంగా అనిపించింది. ఈరోజు నేను మా వారు ఇద్దరం కలిసి శివంకు వెళ్ళే అవకాశం లేకపోయింది. అంతా ఆయన సంకల్పం, ఆయన లీల. మనమంతా ఆయన చేతిలో తోలు బొమ్మలం. ఈ తోలు బొమ్మలాటలో బొమ్మలన్నింటి తాళ్ళు సూత్రధారి అయిన ఆ దేవుడి చేతిలోనే ఉంటాయి. ఇవే ఆలోచనలతో బాధపడుతూ 5వ తేదీ రాత్రి పడుకున్నాను. 6వ తేదీ ఉదయం తెల్లవారుజామున 4-4:30 గంటల మధ్యకాలంలో ఒక కల వచ్చింది. కలలో నేను వంటింట్లో ఏవో పనులు చేస్తూ తీరిక లేకుండా ఉన్నాను. వంటింట్లో వాష్ బేసిన్ దగ్గర నా వెనుక బాబా ఒక స్టూల్ పైన కూర్చుని ఉన్నారు. కాషాయ రంగు అంగీ ధరించి ఉన్నారు. వెనక నుంచి భగవాన్ నాతో, సవిత, రాజుని చూడాలని ఉందా అన్నారు. అవును అవును అన్నాను. ఒక చిన్న స్టెయిన్లెస్ స్టీల్ గ్లాస్ చూపిస్తూ అందులో 2 చెంచాల పాలు పోయమన్నారు. నేను గ్లాసులో పాలు పోసిన తర్వాత బాబా ఆ గ్లాసు పైన తన చేతిని గుండ్రంగా తిప్పారు. కొద్ది క్షణాల్లో ఆ గ్లాసులో నాకు రాజు కనిపించాడు. ఆ విధంగా మా వారి దర్శనం కావటం వలన ఆ రోజున మా వారికి నమస్కారం చేసుకోగలిగాను. మా జీవితంలో ఎంతో ప్రత్యేకమైన ఆ రోజున మేము ఇద్దరం కలిసి శివంకు వెళ్ళవలసి ఉన్నది. కానీ అలా జరగలేదు. భగవాన్ మాత్రమే కారణం ఏమిటో తెలుసు. ఏది ఏమైనప్పటికీ
దయామయుడైన భగవాన్ నా కలలోకి అదే రోజున తన దర్శనంతో పాటు మా వారి దర్శనం కూడా కలిగించారు. షిరిడీ సాయిబాబా కూడా ఇదే విధంగా కలల్లో తమ భక్తులకు సందేశాలను సూచనలను అందచేస్తూ ఉండేవారు. షిరిడీ సాయి సత్యసాయి ఇరువురు ఒక్కరే. ఈ భూమిపైన భక్తులకు బాబా తన దర్శనము స్పర్శనము సంభాషణను అనుగ్రహించటము ఈ పుడమిపై ఈ కాలంలో జన్మించిన మనందరి గొప్ప సౌభాగ్యము. భగవాన్ అవతారం ధరించిన ఈ యుగంలో ఈ కాలంలో జన్మించగలగడం మన అందరి అదృష్టం. ఆయన దివ్యతత్వాన్ని సందర్శించగలగడం, ప్రత్యక్షంగా దర్శించుకోగలగడం మనందరి అదృష్టం. నేను శంకర భగవానునికి శ్రీ హనుమంతునికి సంబంధించిన పూజ నియమం మధ్యలో ఉన్నాను. 20 రోజుల దీక్ష తర్వాత నాకు ఒక కల వచ్చింది. రోజు నాకున్న అలవాటు ప్రకారం గుడికి వెళ్ళాను. గుడి ద్వారానికి ఎదురుగా నేను ప్రదక్షిణలు చేసే దగ్గర త్రోవ మధ్యలో శివలింగము నంది కనిపించాయి. నేను ఎలా ప్రదక్షిణలు చేయగలను అని మనసులో అనుకున్నాను. ఇంతలో హఠాత్తుగా శివలింగం నుంచి ఒక కంఠధ్వని వినబడింది. నువ్వు శ్రమపడి లోపలికి వచ్చి కష్టపడి పూజ చేయవలసిన అవసరం లేకుండా నేనే స్వయంగా ఇక్కడికి వచ్చాను అని. నేను పూజ ముగించుకొని ఇంటికి వచ్చేసాను. ఈ దీక్ష ప్రారంభించే సమయంలో నేను చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాను. అయినప్పటికీ మిక్కిలి శ్రద్ధాభక్తులతో నియమబద్ధంగా నేను పూజ చేస్తున్నాను. భగవాన్ నన్ను పరీక్షిస్తున్నారేమోనన్నట్లుగా రోజు ఏవో విఘ్నాలు తలెత్తేవి. నా భక్తికి మెచ్చినట్లుగా శంకర భగవానుడే నా కోసం క్రిందికి దిగి వచ్చాడు. 3 రోజుల తర్వాత నాకు మళ్ళీ కలలో అదే శివలింగం కనిపించింది. చూస్తుండగానే ఆ శివలింగం పెద్దగా పెరిగిపోసాగింది. ఎంత పెద్దగా పెరిగిందంటే ఇంచుమించు గుడిపై కప్పు దాకా పెరిగింది. శివలింగం వెనుక భాగాన శ్రీ గణేశ, శ్రీ శంకర, పార్వతీదేవుల విగ్రహాలు కనిపించాయి. నా జీవితంలో మొట్టమొదటిసారిగా అంత పెద్ద శివలింగాన్ని చూశాను. ఈ దేవాలయం మా ఇంటికి ఎదురుగా ఉంటుంది. బాల్కనీలో నించున్నప్పుడల్లా మందిరంలోని విగ్రహాలను చూస్తూ ఉండేదాన్ని. రోజు సాయంకాలం కనీసం 5 నిమిషాల పాటు బాల్కనీలో నిలబడడం, మందిరం లోపల ఉన్న విగ్రహాలను చూడడం నాకు బాగా అలవాటైంది. శ్రీ గణేశుడు, శంకర పార్వతులు, లక్ష్మి మరియు శివలింగం అన్నీ చూస్తూ ఆనందంగా తాజాగా భావించేదాన్ని. అసలు ఇంతమంది దేవుళ్ళు ఏమిటా అని నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించేది. ఒకే ఒక్క దేవుడు ఎందువల్ల ఉండడు? ఎందుకు మనం ఇంతమంది దేవుళ్ళని పూజిస్తాము? అయినా కూడా అలా ఆ విగ్రహాలను చూస్తూ ఉంటే మనశ్శాంతిగా అనిపించేది. ఈ ప్రశ్నలు అన్నింటికీ నాకు ఒకరోజు కలలో సమాధానం దొరికింది. కలలో నేను ఒక దేవాలయానికి వెళుతున్నట్టుగా కనిపించింది. శంకర భగవానునికి బిల్వపత్రాలు, పువ్వులు సమర్పించాను. పూజ ముగిసిన తర్వాత శంకర భగవానుని వైపు గౌరవంగా చూస్తూ చేతులు జోడించి నమస్కరించాను. ఇంతలో హఠాత్తుగా శంకరుని విగ్రహము పార్వతీదేవిగాను, ఆ తర్వాత గాయత్రీమాతగాను, మళ్ళీ వెంటనే షిరిడీ సాయిగా, అంబగా, లక్ష్మీదేవిగా, చివరిగా గణేశునిగా మారి అంతలో మళ్ళీ ఈశ్వరునిగా మారిపోయింది. శంకరుని విగ్రహము కళ్ళు తిప్పుకోలేనంత అందంగా ఉన్నది. కుడివైపు తెల్లగా మెరిసిపోతూ ఉన్నది, ఎడమవైపు లేత నీలి రంగులో ఉన్నది. అన్ని విగ్రహాలు పాలరాతితో మలచబడి ఉన్నాయి. షిరిడీ సాయి సచ్చరిత్రలో షిరిడీ సాయిబాబా తన భక్తుడైన బలరాంకి పాండురంగ విఠలుగా దర్శనం ఇచ్చారని వ్రాయబడింది. ఒకే విగ్రహంతో ఇన్ని దేవీ దేవతా మూర్తులను చూపించటం ద్వారా భగవంతుని రూపాలు ఎన్నైనా భగవంతుడు ఒక్కడే అన్న విషయాన్ని భగవాన్ నాకు ఇలా తెలియచేశారు. కలలో నాకు షిరిడీ సాయి దర్శనం కూడా అయ్యింది. శ్రీ సత్యసాయి కూడా ఆయన అవతారమే. శ్రీ సత్యసాయి భగవానుడు పూర్ణావతారము. ఇప్పటి వరకు పుస్తకం వ్రాయటం చాలా వరకు పూర్తయింది. బాబా ఆశీస్సులతో నిజపాద దర్శనం లభిస్తుందో లేదోనని నా దిగులు. గురు పౌర్ణిమ చాలా దగ్గరగా వస్తున్నది. అంకుల్ గురు పౌర్ణమి రోజున శివంకి ఎన్నింటికి వెళతారని అడిగాను. ఉదయం 6 గంటలకల్లా వాళ్ళ ఇంటికి రమ్మని అంకుల్ చెప్పారు. అంటే హారతి సమయానికి రమ్మన్నారు. ఉదయాన్నే అంత దూరం వెళ్ళటం నాకు చాలా కష్టం. అయినా సరే తప్పక ప్రయత్నం చేయాలని నిర్ణయించుకొని పడుకున్నాను.
ఉదయం 3 గంటలకల్లా లేచి నా పూజ వంట పూర్తి చేసి 5:30 కల్లా తయారయ్యాను. అంకుల్ ఇంటి దగ్గర దింపమని మా వారిని అడిగాను. ఆయన నన్ను అంకుల్ దగ్గర దింపేసరికి కొంచెం ఆలస్యమైంది. అప్పటికే ఆయన వెళ్ళిపోయారు. అందువల్ల నన్ను మా వారు అంకుల్ ఇంటి నుంచి శివంకి తీసుకువెళ్ళారు. అప్పటికి కూడా ఇంకా చీకటిగానే ఉంది. మేము శివంకి చేరుకునేసరికి నగర సంకీర్తన జరుగుతున్నది. అది చూస్తే నాకు పుట్టపర్తి జ్ఞాపకం వచ్చింది. అక్కడ అంకుల్ని కలిశాను. వారు తమ కుమార్తె రాణితాయి, ఆమె భర్త బాబూజీతోనూ వచ్చారు. వీరు కాక ఇంకొకరు కూడా వచ్చారు. శివంలో హారతి అయిపోయిన తర్వాత మేమంతా కలిసి చాదర్ ఘాట్లోని సాయిబాబా మందిరానికి వెళ్ళాము. అక్కడ కూడా షిరిడీ బాబాకి హారతి ఇచ్చే గౌరవం అంకుల్కు దక్కింది. అక్కడి గుడి ప్రధాన పూజారి అంకుల్కి సాల్వా కప్పి గౌరవించారు. గురు పౌర్ణమ పర్వదినం రోజున అంత దూరంలో ఉన్న బాబా గుడికి వెళ్ళి రాగలడం నా అదృష్టంగా అనిపించింది. అంతేకాక హారతి కార్యక్రమంలో కూడా పాల్గొనే అవకాశం దొరకటం మరింత ఆనందం కలిగించింది. దీనికంతటికీ కారణం నా సద్గురు ఆశీస్సులే. అది ఆగస్టు నెల. నేను శివంకు వెళ్ళాలని అనుకుంటున్నాను. కానీ భగవాన్ మనసులో ఏమున్నదో ఎవరు అర్థం చేసుకోగలరు? నేను సరిగ్గా శివంకు బయలుదేరబోతుండగా ఆకాశం బాగా మబ్బు పట్టి వర్షం కురవటం ప్రారంభమైంది. భగవాన్ నా భక్తికి పరీక్షిస్తున్నట్లున్నారు. గట్టిగా నేను వెళ్ళాలని నిర్ణయం చేసుకునేసరికి వర్షం బాగా ఎక్కువై కుండపోతగా కురవసాగింది. ఏది ఏమైనా నేను వెళ్ళి తీరాలని నిశ్చయించుకున్నాను. కొద్దిగా బాబా అనుగ్రహ సూచనలు కనిపించాయి. మా ఇంటి దగ్గర సాధారణంగా దూర ప్రాంతాలు వెళ్ళటానికి ఆటోలు దొరకటం చాలా కష్టం. కానీ ఆ రోజు నాకు వెంటనే ఒక ఆటో రిక్షా దొరికింది. గబగబా ఆటోలో బయలుదేరాను. 2 వైపుల నుంచి వాన బాగా కొడుతున్నది. నేను వర్షంలో పూర్తిగా తడిసి ముద్ద అయ్యాను. అయినా కూడా అలాగే మొత్తానికి శివంకి చేరుకొని భజనలో కూడా పాల్గొన్నాను. ఈ కుంభవృష్టి అంతా బాబావారి అనుగ్రహంగా నేను భావించాను. నన్ను బాబా పర్తికి పిలవటం లేదు. నా పుస్తకానికి ఆశీర్వాదం అందించటము లేదు. అందువల్ల బాబా పట్ల నేను చాలా నిరాశతో ఉన్నాను. నేను వ్రాయటం కూడా ఆపేశాను. ఒక రోజున హఠాత్తుగా నాలో పుస్తకం రాయాలన్న కోరిక ఆర్తి కలిగింది. ఒకవైపు మనసులో రాయవద్దు అని అనుకుంటున్నాను. కానీ మరొక వైపున రాయాలన్న ఆలోచన తీవ్రంగా ఉన్నది. ఆ ఆలోచన నన్ను తిన్నగా నిలవనివ్వటం లేదు. నేను ఎప్పుడు కూర్చొని వ్రాయటం మొదలుపెట్టానో నాకే తెలియలేదు. నాకు తెలియకుండానే ఒక గంట సేపు రాశాను. ఆపకుండా నా నోట్బుక్లో 6 పేజీలు వ్రాశాను. నాకే ఆశ్చర్యంగా అనిపించింది. చాలాసార్లు బాబా నిద్రలో ఉన్న నన్ను మేలుకొలబటం అలవాటు. నిద్ర నుండి లేపి నన్ను కూర్చోబెట్టి వ్రాసేలా ఆయనే చేస్తుంటారు. కొన్నిసార్లు ఆయన మాటలు నా చెవిలో వినపడుతూ ఉంటాయి. కొన్నిసార్లు ఆయన కలలో కూర్చోపెట్టి వ్రాసేలా చేస్తారు. స్కూల్ పిల్లలు చేయి పట్టుకొని వ్రాయించినట్లు అలా వ్రాయిస్తూ ఉంటే టీచర్ గురించి ఎవరైనా కంప్లైంట్ చేయగలరా? నాకు ఇష్టం లేకపోయినా ఆ సమయంలో బాబా ఆదేశాన్ని పాటించి తీరవలసిందే. ఓం శ్రీ సాయిరామ్. తర్వాయి భాగం వచ్చే వారం విందామండి. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. సమస్త లోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ సాయిరామ్.